నేను హిందువుని అని సంకలగరేసుకుంటూ పోవడం కాదు. ప్రతివాడు హిందువుగా నీ కర్తవ్యం ఏమిటి? సంస్కారయుతంగా పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద లేదా? ధర్మానికి హాని జరిగితే ధర్మమే రక్షిస్తుంది. రక్షిత. ధర్మాన్ని కాపాడాలి అని అంటే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? భారతదేశంలో 700 పాకిస్తాన్లు ఉన్నాయి. నీ దేవాలయాల్ని కూలగొట్టి ఆక్రమించుకుంటే, మసీదులు కడితే నాకు అన్యాయం జరిగిందని నువ్వు కోర్టుకు పోవడానికి లేదు. దొంగ నిద్రపోతున్నాం మనం ఏం తెలియనట్టు నిద్రపోతున్నాం, నిద్రలోనే పోతాం. ఎటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. ఇస్లాం పరిపాలనలో 200 సంవత్సరాల క్రిస్టియన్ల పరిపాలనలో జరగని నష్టం 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జరిగింది. మదన్ గారు, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం చాలాసార్లు వింటున్నాం, మాట్లాడుకుంటున్నాము. క్లియర్గా హిందూ తెలుసుకోవాల్సినటువంటి సనాతన ధర్మంలోని అంశాలేంటి? హిందూ ఏం చేయాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం? చూడమ్మా, సనాతన ధర్మం అనగానే ఏదో ఒక చిన్న పదం, చాలా సింపుల్ గా మనం మాట్లాడేసుకున్నాం. ఏం చేయాలి? పోలెడు చేయాలి. హిందూ ఇది జీవన విధానం, ఒక సిస్టమ్ ఆఫ్ లైఫ్. ఈ సిస్టమ్ ఆఫ్ లైఫ్ ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి. ధర్మబద్ధంగా జీవించడం అని అంటే ఏదో నేను హిందువుని అని సంకలగరేసుకుంటూ పోవడం కాదు. ప్రతివాడు హిందువుగా నీ కర్తవ్యం ఏమిటి? నీ తల్లిదండ్రుల పట్ల నీ కర్తవ్యం ఏమిటి? నీ పిల్లల పట్ల నీ కర్తవ్యం ఏమిటి? నీ భార్య పట్ల నీ కర్తవ్యం ఏమిటి? నీ సమాజం పట్ల నీ కర్తవ్యం ఏమిటి? నీ దేశం పట్ల నీ కర్తవ్యం ఏమిటి? ధర్మం అంటారు దాన్ని. ఇవన్నీ ధర్మాలమ్మా, ఇవన్నీ కర్తవ్యాలు కాదు, ధర్మాలు. నీ బిడ్డల్ని సరి అయిన దారిలో నువ్వు పెంచలేదు నాయన, ఏమవుతుంది? వాడి జీవితం కాదు, సమాజం దుబ్బిద్ది అంటారా? కాదా? అవును అవును అవును. మన ఆలోచన ఇంతవరకే ఉంటది. ఇప్పుడు నేను మాట్లాడింది చూసారా, బిడ్డను సరిగా పెంచకపోతే వాడి జీవితం పాడవుతుంది అని సామాన్యులు ఆలోచిస్తారు. కానీ సమాజం పాడైపోద్ది. కరెక్ట్. నువ్వు ఎవరికి ద్రోహం చేసినట్టు? సమాజానికి. బిడ్డకు కాదు, సమాజానికి ద్రోహం చేసినట్టు. అవును అవును, కరెక్ట్ గా చెప్పారు. మరి అటువంటప్పుడు బాధ్యతగా తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచాల్సినటువంటి, సంస్కారయుతంగా పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద లేదా? 16 ఏళ్ళు వచ్చేంత వరకు నీకు బిడ్డ మీద ఒక అధికారం ఉంటుందమ్మా. వాడిని నువ్వు కొట్టచ్చు, తిట్టచ్చు, లేదు క్రమశిక్షణలో పెట్టచ్చు. 16 సంవత్సరాల తర్వాత నీకు ఏ అధికారం లేదు. వాడిని నువ్వు ఒక స్నేహితుడుగా చూడాల. అయితే ఈ 16 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే నేర్పిస్తావో అది వాడి జీవితాన్ని మొత్తాన్ని శాసిస్తుంది. సో మనం మన కర్తవ్యాలని తెలుసుకోవాలి, మనం మన ధర్మం ఏమిటి అనేది తెలుసుకోవాలి, మనం మనకు ధర్మాన్ని పాటించాలి. ఇంకొకటి, ధర్మానికి హాని జరిగితే ధర్మమే రక్షిస్తుంది. రక్షిత. ధర్మాన్ని కాపాడాలి అని అంటే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? దాన్ని అనుసరించే వాళ్ళు రక్షించాలి. ధర్మానికి హాని జరిగినప్పుడు దాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ముందుకు రావాలి. సమాజానికి హాని జరిగినప్పుడు ఆ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు మేల్కొని దానికోసం గట్టిగా నిలబడాలి. అంతేగాని నీకు ఎవడో బయట నుంచి వచ్చి నిన్ను కాపాడాడుగా, అవునా కాదమ్మా? మనకెందుకులే అనే ఒక మనస్తత్వం మనకి బాగా ఎక్కువైపోయింది. నిర్లక్ష్య ధోరణి. మనకెందుకులే, ఎవరో చూసుకుంటారులే, మనకెందుకు, మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మన ఫ్యామిలీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, డబ్బులు సంపాదించుకున్నాం, దాచుకున్నాం, గిరి గీసుకున్నాం, దానికనే ఇక్కడ దాకా వచ్చాం. భారతదేశంలో 700 పాకిస్తాన్లు ఉన్నాయి. 700 పాకిస్తాన్లు ఉన్నాయి. నీ హైదరాబాద్ లోనే ఉంది పాకిస్తాను, లేదా? లేకపోతే నీకు పాకిస్తాన్ గెలిస్తే పండగలు చేసుకునే వాళ్ళు, పాకిస్తాన్ ఓడిపోతే క్రికెట్ కూడా పాకిస్తాన్ ఎగితే అదే చెప్తుంది ఏడ్చేటటువంటి వాళ్ళు. మరి మీర్ జాఫర్లు పుడతారంటే పుట్టరు,
అవును. ఇప్పుడు నిన్న బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి మీర్ జాఫర్లు ఎవరు? వేరే దేశం నుంచి వచ్చారా? అదే కదా! ఇప్పుడు మీ వాళ్ళే మీకు శత్రువులుగా ఉన్నారు. మీ మన వాళ్ళే వాళ్ళని మనకు చేశారు. శత్రువులుగా మారుస్తున్నారు. అసలు ఈ పెంట మనం కొని తెచ్చుకున్నది. హ్మ్. ప్రక్షాళన ఎక్కడి నుంచి రావాలంటారు? ప్రక్షాళన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. హ్మ్. ప్రజలు కూడా తమ శత్రువు ఎవరో తెలుసుకొని మసలుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఈ ఈ జరిగేటప్పుడు అది 40 రోజులు వాళ్ళ ఫాస్టింగ్ ఉంటుంది. హ్మ్. ఎంతమంది హిందువులు వెళ్ళి హలీం తింటారమ్మా? అందరూ తింటున్నారండి. ఎవరు తింటలేదని అడగండి. చాలా తక్కువ మంది తినని వాళ్ళు. రేపు ఏదైనా కొన్ని కలిస్తే వేల కోట్ల రూపాయలు రేపు బిజినెస్ ఏదైనా చేస్తారు. కలిస్తే దాంట్లో రెజినో లేకపోతే ఇంకోటో ఏదో కలిస్తే వీళ్ళ బతుకులు ఏం కావాలా? ఖచ్చితంగా. స్వయం కృతాపరాధంలోకి వెళ్ళిపోతుంది ఇదంతా. నేను ద్వేషంతో మాట్లాడడం లేదమ్మా. ముందు ఆలోచించి. జాగ్రత్త పడండి అని మాత్రమే మాట్లాడుతున్నా. హ్మ్. ఓకే, జరిగిపోయింది, విభజన జరిగింది. హ్మ్. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు హ్మ్. ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నామని చెప్పి చెప్పుకున్నారు? నీకు తెలుసో తెలీదు. హ్మ్. ఆయన మనకు స్వాతంత్రం అనంలే నేను అధికార బదిలీ జరిగిన కొద్ది రోజు స్వతంత్రం అని ఎందుకనరు? స్వతంత్రం ఎక్కడ? అధికార బదిలీ అది. అంతేనా? మనకి ఆ. ఇంకా స్వాతంత్రం రాలేదా? నీకు స్వాతంత్రం వచ్చిందా రాలేదా నేను చెప్తా నీకు. హ్మ్. అధికార బదిలీ జరిగింది మనకి. నల్లవాడు పోయి తెల్లవాడు పోయి నల్లవాళ్లలో తెల్లవాడిని కూర్చోబెట్టిపోయాడు. మనకి పూర్తిగా స్వాతంత్రం రాలేదు. ఇది దాన్ని స్వాతంత్రం అనరు, హ్మ్. దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటారు. అధికార బదిలీ. రిచర్డ్ ఆట్లీ సంతకం పెట్టినటువంటి పత్రాల పైన ఉన్నటువంటి హెడ్డింగ్ చదువు. ఓకే. అధికార బదిలీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. హ్మ్. అవునా కాదా? నేను చెప్పడం కాదు, యు గో అండ్ గూగుల్ ఇట్. హ్మ్. ఓకే. ఓకే. ఆ పత్రాలు వస్తాయి. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. పత్రాల మీద ఏముందో చదువు. హ్మ్. సో 70 నీకు ఇంకొక విషయం చెప్తా. ఆయన చెప్పండి. ఇంగ్లాండ్ లో టైమ్ అనే మ్యాగజైన్ మ్యాగజైన్. హ్మ్. స్పెషల్ ఇష్యూని రిలీజ్ చేసింది. హ్మ్. దాని మీద మోడీ బొమ్మ. హ్మ్. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 2014 అని రాసింది. నిన్ను నువ్వెక్కడ పరిపాలించుకున్నావు? నిన్ను పరిపాలించిందంతా ఇప్పటిదాకా విదేశీయులే. హ్మ్. ఇదేం సార్, నెహ్రూ పరిపాలించాడు కదా, హ్మ్. నెహ్రూను కూర్చోబెట్టింది ఎవరు? అవును. ఇండైరెక్ట్ గా వాళ్ళేగా. కదా. కా. సరే, నెహ్రూ చనిపోయాడు. సరే, హ్మ్. లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు. హ్మ్. ఆయన నిజంగా ఈ దేశం కోసం పనిచేసిన వాడు. హ్మ్. ఆయన ఎంతకాలం బతకనిచ్చారు? హ్మ్. అవునా కాదా? అవును. తర్వాత ఎవరిని తీసుకొని వచ్చారు? హ్మ్. ఇందిరాగాంధీ. తర్వాత ఎవరిని తీసుకొని వచ్చారు? రాజీవ్ రాజీవ్ గాంధీ. తర్వాత ఎవరిని తీసుకొని వచ్చారు? హ్మ్. పివి నరసింహారావు. పివి నరసింహారావు కూడా ఒక రకంగా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మే. హ్మ్. వీళ్ళందరూ ఇలా చాలా, పివి చూసుకుంటే పోతే నరసింహారావు తెలుగువాడు కాబట్టి చాలా అనుకుంటారు. గొప్పవాడే, నేను హ్మ్. కాదన్ను. హ్మ్. ఆయన చాలా విషయాల్లో హిందువులకి, ఇప్పుడు రామజన్మభూమి ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆయన. హ్మ్. హ్మ్. ఆ కట్టడం కూలిపోతూ ఉంటే ఆయన కొంతవరకు హ్మ్. సహకరించాడు. హ్మ్. కానీ అదే పివి నరసింహారావు హ్మ్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ హ్మ్. తీసుకొని వచ్చాడు. హ్మ్. అండ్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చాడు. హ్మ్. దానివల్ల కొన్ని లక్షల ఎకరాల భూములు ముస్లింల చేతికి పోయినాయి. హ్మ్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకురావడం వలన నీ దేవాలయాల్ని కూలగొట్టి ఆక్రమించుకుంటే, మసీదులు కడితే నాకు అన్యాయం జరిగిందని నువ్వు కోర్టుకు పోవడానికి లేదు. హ్మ్. అంటే నీ ప్రాథమిక హక్కును కూడా హరించారు. సో నువ్వు ఇట్లా చూసుకుంటే, తర్వాత మన్మోహన్ సింగ్. హ్మ్. మన్మోహన్ సింగ్ నీ నవ్వులోనే నాకు అర్థం అవుతుంది. ఆయన మాత్రం ఏం చేస్తారండి? మరి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన మంచిగా పరిపాలించారు. అయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక అవును, కీలు బొమ్మలాగే వ్యవహరించిన ఆయన సందర్భం కూడా కూడా. ఒక కీలుబొమ్మ కాదు, ఆ! ఆయన కీలుబొమ్మలాగే వ్యవహరించాడు. వ్యవహరించారు. మంచిగా ఏం కాదు. అదేనండి. ఆయన ఉన్నప్పుడే కదా ఎన్ని బాంబు బ్లాస్టులు జరిగినాయి. నీ హైదరాబాద్ లో ఎన్ని జరిగినాయి? హ్మ్. హ్మ్. లుంబిని పార్క్ జరగలేదా? గోకుల్ చాటు, లుంబిని గోకుల్ పార్క్ చాటు ఇవన్నీ జరిగినాయి. జరిగినాయి కదా. మదన్ గుప్తా గారు, మరి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలంటారు?
ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి. ప్రజలు కళ్ళు తెరవాలి. ముందు కళ్ళు మూసుకోవడం మానేయండి. దొంగ నిద్ర నటించొద్దు. దొంగ నిద్రపోతున్నాం మనం. మనం ఏం తెలియనట్టు నిద్రపోతున్నాం. నిద్రలోనే పోతాం. అబ్బా, నిద్రపోతున్నాం, నిద్రలోనే పోతాం. ఖచ్చితంగా పోతాం. తెలుసుకోండి. నీ శత్రువు ఎవరో తెలుసుకో ముందు. నీ మిత్రుడు ఎవరో తెలుసుకో. నీ శత్రువు నువ్వు ఎవరో తెలుసుకున్న రోజు నీకు నువ్వే జాగ్రత్త వహిస్తావు. అంతే అంతే. వాడి కోసమే ఆలోచిస్తాం. వాడు ఏం చేయబోతున్నాడు, మనల్ని ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి. నిజంగా శత్రువు ఉన్నాడు అని తెలిస్తే ఎవరికి నిద్ర పట్టదు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు నేను ఫలానోళ్ళని శత్రువు అని చెప్పడం లేదు. అవును, నువ్వు బాగా గుర్తించు. లేదు లేదు, మీరు చెప్పలేదు. మీరు గ్రహించండి, మీరు తెలుసుకోండి, మీరు చూసుకోండి. ఈ రోజు నువ్వు ఎటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. యు ఆర్ ఆన్ క్లైమోర్ మైన్. ఏ రోజు పైకి లేస్తావో పేలిపోతావు. ఇప్పటికీ ప్రభుత్వము కళ్ళు తెరవాలి. ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురాలేదమ్మా? ఈ దేశంలో హిందూ యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు హిందువులకే యాక్ట్ ఎందుకు ఉండాలా? ఏ ముస్లింలకు ఎందుకు ఉండకూడదు? అందరూ ఒకటే యాక్ట్ లోకి ఎందుకు రాకూడదు? అది కదా చెప్తున్నది. అందరూ ఒకటే యాక్ట్ లోకి రావాలి. ఇది మన నెత్తినోరు కొట్టుకున్నాడు ఎవరు? అంబేద్కర్. అరే బాబు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి రా బాబు అని. దానికి ఇంకా సమాజం సిద్ధం కాలేదు. ఈడు సిద్ధమయ్యాడు. ఈడు గాలా సిద్ధం. అవును, అన్నవాడు వాడు పోయి ఉంటాడు. సిఫిలిస్ తో పోయాడు. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మనము అది కమ్యూనిస్టులు రాసిన పాట అయినా ఒక మంచి పాట. చెప్పండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా. నిజం మరచి నిద్రపోతున్నాం మనం. మనం ఎప్పుడైతే నిజాన్ని గ్రహించి కళ్ళు తెరుస్తామో సమాజం అంతా బాగుపడుద్ది. నువ్వు కళ్ళు తెరిస్తే సమాజం కళ్ళు తెరిచినట్టే. అవునా కాదమ్మా? అంతే అంతే అంతే. నువ్వు నీకు నీ శత్రువు ఎవడో తెలుసుకోలేకుండా ఉన్నావు అమ్మాయి. నీ శత్రువుని గుర్తించు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నావు, నీ శత్రువుని గుర్తించు. దేశానికి విరోధి అయినటువంటి ప్రతివాడు నీకు శత్రువే. ఎందుకు? వాడు దేశానికి విరోధి అయితే నీకు విరోధే కదా. మదన్ గుప్తా గారు, నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు ముస్లిమ్స్ లేచి నిలబడడం గానీ పాడడం గానీ చేయరు. అటువంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయొచ్చు కదా. ఎవరైతే చాలా మందిని చేయొచ్చమ్మా. మరి 5,000 మంది ఇప్పుడు ఢిల్లీలో పాకిస్తాన్ నేషనల్ అంటే పాకిస్తాన్ నేషనలిస్టులు ఉన్నారు. 5,000 మంది. ఎందుకు చేయలే ఇప్పుడు దాకా? ఎందుకు చేయలేదు? మన ప్రభుత్వాలు గట్టిగా ఏ నిర్ణయం. నీకు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను అమ్మాయి. క్రిస్టియన్లు చాప కింద నీరులాగా విస్తరిస్తున్నారు. ఎంతమంది హిందూ పేర్లు పెట్టుకొని హిందూ రిజర్వేషన్లు పొంది హిందువులుగా నటిస్తూ, అంటే రిజిస్టర్ ప్రకారం హిందువులు, కానీ దే ఆర్ క్రిస్టియన్స్. ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. గుర్తించలేవా వాళ్ళని? గుర్తించగలవా లేదా? గుర్తించవచ్చు. ఎట్లా చెప్పు నాకు? గుర్తించాలి అనుకుంటే గుర్తించవచ్చు. ఎట్లా గుర్తించవచ్చు చెప్పు నాకు? సర్వే చేయొచ్చు. సర్వే చేస్తే ఏం తెలుస్తుంది? నేను హిందూ అనే చెప్తాడు వాడు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది? కాదమ్మా, నేను సర్వే నీకు ఒక కొన్ని ఉదాహరణలు చెప్తాను, బాగా అర్థం చేసుకో. క్రిస్మస్ వస్తుందా? క్రిస్మస్ రోజు స్టార్స్ వెలిగిస్తారా ఇళ్లలో? అవును. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయలేవా? చేయొచ్చు. క్రిస్టియన్లుగా గుర్తించి డిక్లేర్ చేయి. రైట్. శ్మశానాలు ఉన్నాయి, అక్కడ హిస్టరీ వచ్చేస్తుంది. ఈజీ. డిక్లేర్ చేయి. ఒక ఊర్లో ఒక్క క్రిస్టియన్ కూడా లేడు. ఒక్క క్రిస్టియన్ కూడా లేడు. చర్చి ఉంది అక్కడ. ఒక్క క్రిస్టియన్ రికార్డెడ్ గా ఒక్క క్రిస్టియన్ కూడా లేడు. చర్చి ఉంది అక్కడ, శ్మశానం ఉంది, క్రిస్టియన్ శ్మశానం. హౌ ఇట్స్ పాసిబుల్?
కదా. ఇఫ్ యు హ్యావ్ విల్ యూ కెన్ డూ. ఎస్. ఇప్పుడు నిన్న ఎస్ఐఆర్ జరుగుతుందమ్మా. మనది ఇండియా కదండి. ఇప్పుడు మదన్ గుప్తా గారు ఇండియాలో క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్సే కాదు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వివిధ మతస్థులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరిని వదిలేసి మీరు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? జైన్లతో నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదు. జైన్లు ఏమన్నా ఈ దేశాన్ని మా దేశం కాదని అంటున్నారా? లేదు. సిక్కులు ఏమన్నా అంటున్నారా? లేదు. ఇంకా సిక్కులు చాలా మంది ఆర్మీలో దేశం కోసం చేస్తున్నారు. అవును, అవును. ఎవరు అంటున్నారు ఈ దేశం మాది కాదని? వాళ్ళని మాత్రమే మనము టార్గెట్ చేస్తున్నాం. వాళ్ళ గురించే మనం అంతే. మాట్లాడుతున్నాం. ఎవరి వల్ల ఇది దేశానికి నేను చెప్పడం కాదు, అంబేద్కర్ చెప్పాడు. ఓకే. నువ్వు క్రిస్టియన్ గా లేదా ముస్లిం గా మారిన రోజు నీకు ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ పోతుంది అని. నేను చెప్పింది కాదమ్మా ఇది. సో మనము ఊరికినే ఎందుకంటావు అమ్మాయి? అంతేనండి. నేను ఇంకొక విషయం బాగా ఆలోచించమ్మాయి. నువ్వు 100 మంది హిందువులు ఉన్న చోట 10 మంది ముస్లింలు హాయిగా బ్రతుకుతారు. కానీ 50 మంది ముస్లింలు ఉన్న చోట 50 మంది హిందువులు బ్రతకలేరు. అవును కదా. ఇది నిజం, నిజంగా నిజం, ఖచ్చితంగా నిజం. బతకలేరు. మరి ఇది ఈ విషయం తెలియదా నీకు? ఇప్పుడు నేను అన్నానే, ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చా, 700 పాకిస్తాన్లు భారతదేశంలో ఉన్నాయని. ఇప్పుడు 700 పాకిస్తాన్లు నీకు కనిపిస్తున్నాయా లేదా? దృష్టి పెట్టి చూస్తే కనిపిస్తాయి. మల్లపురం, యు గో టు మల్లపురం, అక్కడ హిందువులు ఉన్నారు ఇంకా కొంతమంది. కానీ వాళ్ళు 2వ తరగతి పౌరులు కూడా కాదు, 3వ తరగతి పౌరులు. అక్కడ వాళ్ళ ల్యాండ్ అమ్మాలి అని అంటే ముస్లిం పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన వాళ్ళకు మాత్రమే అమ్మాలి. అవునా? అంటే వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్మాలి. నీ దేశంలో. నిజమా? నిజమ్మా. ఎక్కడున్నామండి మనం? ఎక్కడున్నామనే నేను అడుగుతున్నా నిన్ను. ఏమైపోతుంది ఈ సమాజం? ఎక్కడున్నాం అసలు? దాని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. 7 సిస్టర్స్. 7 సిస్టర్స్ తెలుసు కదా. మేఘాలయ, మిజోరాం, అస్సాం, త్రిపుర, ఇవన్నీ 7 7 సిస్టర్స్ అంటారు. At the time of our independence, there 90% are tribals, Hindus, 10% are Christians. అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండింది కదా, అందువల్ల 10% ఆఫ్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. మన ప్రియతమ నెహ్రూ చేసినటువంటి ఘనకార్యం ఏమిటయ్యానంటే, ఆయనకు ఒకటి సలహా ఇచ్చాడు. ఏమనంటే, ట్రైబల్స్ యొక్క కల్చర్ని మనం కాపాడాలి. ట్రైబల్స్ వాళ్ళ వాళ్ళ విధానాలు, వాళ్ళ కల్చరు, దాన్ని కాపాడాలి అని అంటే వేరే వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని ఇచ్చేయకూడదు అని అంటే, నెహ్రూ చేసిన పని ఏందయ్యానంటే, హిందూ సాధువులు ట్రైబల్ ఏరియాస్కు పోకూడదు అని చెప్పి ఒక చట్టం తీసుకొని వచ్చాడు. అంటే హిందూ సాధువులు పోకూడదు, క్రిస్టియన్ మిషనరీస్ పోవచ్చు. ఇప్పుడేమైంది? 95% మంది క్రిస్టియన్స్ అక్కడ, ఓన్లీ 5% ఆర్ హిందూస్. Oh my God. ఇన్ దిస్ 70 years పీరియడ్. అందుకే అంటారండి, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు, పాలకులుగా ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నెక్స్ట్ జనరేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చరిత్రను మార్చేస్తాయి. మనం 2000 సంవత్సరాల ఆంగ్లేయుల ఇస్లాం పరిపాలనలో, 200 సంవత్సరాల క్రిస్టియన్ల పరిపాలనలో జరగని నష్టం 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జరిగింది హిందూ జాతికి. నీ చరిత్ర నీకు తెలియకుండా చేశారు, నీ గొప్పతనం నీకు తెలియకుండా చేశారు, నీ సంస్కృతి నీది కాకుండా చేశారు. ఎంత దుర్మార్గాలు జరిగినాయో నీకు చెప్పలేనమ్మా. చెప్పుకోవడానికి సమయం కూడా సరిపోదు. ఎన్ని గంటలు మాట్లాడుకుంటున్నా కూడా వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. అనేక అంశాలు మనం వాళ్ళంత సుదీర్ఘ చర్చలు పెట్టుకుని చెప్పుకున్నా కూడా తీరదు.
థ్యాంక్ యూ మరి వెరీ మచ్. ఇన్ని ఉన్నాయి. మదన్ గుప్తా గారు, మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడదాం చాలా విషయాల గురించి. మీలాంటి మేధావులు పబ్లిక్ తెలియచేయాల్సినటువంటి అవసరం చాలా ట్యాగ్ ఉంది. తగిలించొద్దు, ఆ? ట్యాగ్ తగిలించొద్దు ఎందుకంటే మేధావులు అని. మీరు ఫైర్ బ్రాండ్ లాగా అన్ని కాదు 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 సూటిగా See, నాకు స్పష్టంగా తెలిసి చెప్తున్నారు నేను చక్కగా. చెప్తున్నాను అంత తప్ప చెప్పాలండి, దానికి ఎందుకంటే మేధావిత్వం అనే ఒక ట్యాగ్ ఇక్కడ తగిలించి మన ఇండియన్ ఫ్యామిలీస్ లో చూసుకున్నట్లయితే పేరెంట్స్ చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కూడా అంత క్లియర్ గా తెలియదు కాబట్టి పిల్లలకి ఏ విషయాలు చెప్పలేదు తెలియకుండా కాబట్టి చేశారమ్మా, ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలియకుండా చేశారు మనల్ని. మన విద్యా వ్యవస్థ మనకేం తెలియని లేదు, అవును మన చరిత్ర పుస్తకాలు మనకేం తెలియని లేదు, అవును మన మీడియా మనకేం తెలియని లేదు, ఉమ్, మన సినిమాలు మనకేం తెలియని లేదు, ఉమ్, పోనీ మన రాజకీయ నాయకులు మనకేం తెలియని లేదు. ఉమ్. వాళ్ళకన్నా పూర్తిగా తెలుసు అంటారా రాజకీయ నాయకులు? ఎవరికీ తెలీదు. అది నేను ఆ, ఇప్పుడు వాళ్ళు కూడా మామూలుగా చదువుకొని అందరితో బయటకు పాటు వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా కదా, బయటకు వచ్చినోళ్ళే వాళ్ళు కదా, ఈ వాళ్ళకి సమాజంలో పూర్తి ఉన్నటువంటి సమాచారం వాళ్ళే కదా. తెలియకపోవచ్చు. నన్ను అప్పుడప్పుడు కొంతమంది ఆ, రాజకీయ నాయకులు కలుస్తుంటారమ్మా. వాళ్ళు చెప్తుంటారు, సార్ అసలు మీరు చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, ఆ, మీరు ప్రూఫ్స్ తో సహా ఇస్తున్నారు సార్, అవును అయ్యి ఆ, మేము ఎప్పుడు వినను కూడా లేదు సార్ అని అంటారు వాళ్ళు, ఉమ్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. సో నెక్స్ట్ జనరేషన్ కి ఇవన్నీ తెలియచేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత చాలా ఉంది. మరి మీలాంటి బాధ్యత 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 ఎగ్జాక్ట్లీ ధర్మం. బాధ్యత చాలా ఉంది. అది మీలాంటి వాళ్ళ తెలియచేయాలి. మళ్ళీ మళ్ళీ మనం మాలాంటి వాళ్ళు తెలియజేయడం కాదు, మీలాంటి వాళ్ళు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. సో మన మేము కోరుకునేది మేము చెప్పాలని కాదు, మా తర్వాత తరం కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలా. అప్పుడే నీ హెరిటేజ్, నీ సంస్కృతి, నీ గొప్పతనం, నీ విలువ నీ తర్వాత తరం వాళ్ళకి చేరుద్ది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా ప్రతి ఒక్కరి బాధ్యత, మీరు కూడా కాదు 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 నీకు నీ ముఖాన కెమెరా ఉంది, నీ నోటి దగ్గర మైక్ ఉంది, నువ్వు చెప్పేది చాలా మంది వింటారు. కాబట్టి వర్క్ చేయండి అమ్మా, వర్క్ చేసి ప్రతి ఒక్కరి బాధ్యత మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం, నెక్స్ట్ జనరేషన్ కి వాటి గురించి తెలియచేయడము, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన భరతమాతకి ముద్దు బిడ్డలమని చెప్పుకుంటే సరిపోదు, ఈ బిడ్డలే భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆయుధాలుగా ఎలా మారాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటా ఉందాం, మెలకుగా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము కూడా తెలియజేస్తున్నాం, చెప్పు మనం కూడా తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మదన్ గుప్తా గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.